ఇంకో అంశం చూస్తే సూచి నేలకు సూచి 50 అంశాల్లో అట్టడుగున భారత్ బీజేపీ పాలనలో దుర్భర స్థితిలోకి దేశం. ఆర్థిక సామాజిక ఆరోగ్య భద్రత ఆహార భద్రత పారిశ్రామిక రంగంలో దేశం అధోగతి. ద్రవ్యోల్బణం నిరుద్యోగత ఉత్పాదకత పౌర స్వేచ్ఛ సూచికల్లో ఆంధ్రపాతాలనికి కుండబద్దలు కొట్టిన చాట్ బట్ గ్రోక్. ఇక బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది. 50 సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది. తమ పాలనలో దేశం దేద్వీపమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని ఏఐ చాట్బాట్ గ్రోకు కుండబద్దలు కొట్టింది. ఇక దేశ ప్రగతికి కీలకమైన ఆర్థిక సామాజిక విద్య వైద్య పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత లింగ సమానత్వం పౌర స్వేచ్ఛ నిరుద్యోగిత ప్రజాస్వామ్యం ద్రవ్యోల్బణం తదితర సూచికల్లో భారత్ అట్టడుగున నిలిచినట్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఆనందమయ దేశాల్లో 118వ ర్యాంకుకు పతనమైంది. ఆకలి సూచీలో సుడాన్ రువాండా కాంగో వంటి అతిపెద్ద దేశాల కంటే అట్టడుగున స్థానంలో భారత్ నిలిచింది. పత్రికా స్వేచ్ఛలో భారత్ ర్యాంకు 140 నుంచి 159కి పడిపోయింది. ప్రజాస్వామ్య సూచీలో 2014లో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు 47వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్లో 2014లో 114వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 142వ ర్యాంకుకు పడిపోయింది. పింఛన్ సూచీలో అట్టడుగున నిలిచిందంటూ కూడా ఏదైతే గ్రోక్ సంబంధించి ఏదైతే గ్రోక్ ఏకి సంబంధించి గ్రోక్ చెప్తున్నది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో కూడా చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు కూడా వేసిరు. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం నడిచింది. తెలంగాణలో మరి మంచిగా పాలించినటువంటి ఏదైతే పార్టీ ఏది ఉందంటే చాలా సందర్భాల్లో ఈ గ్రోకే చెప్పింది. అదేవిధంగా ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరంటే కూడా ఈ గ్రోకే చెప్పింది. దరిద్ర ముఖ్యమంత్రి ఎవరంటే కూడా ఈ గ్రోకే చెప్పింది. తెలంగాణలో అభివృద్ధి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంటాయంటూ కూడా ఈ గ్రోకే చెప్పింది. మరి వాస్తవాలు కూడా ఈ గ్రోకు సంబంధించి కూడా మరి బయట పెడుతుందనే నెపంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు పూర్తి మొత్తంలో గ్రోకును తెలంగాణలో అంటే భారతదేశంలో దీన్ని కూడా పూర్తి మొత్తంలో రద్దు చేయాలని కూడా మరి మండిపడుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఇక ఈ గ్రోకు సంబంధించి ఒకసారి చూద్దాం. మరి భారతదేశం సంబంధించి బీజేపీ కూటమి పాలనలో ఏ విధంగా ఉందంటే మనం నిన్న చూసినాం. ఏదైతే మన పక్క అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసిలో ఒక 19 ఏళ్ల బాలికను అతి క్రూరంగా 25 మంది మేజర్లు మైనర్లు కలిసి అతి కిరాతకంగా అత్యాచారం చేసిరు. ఆ బాలికల్ని కూడా సదర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అధ్వానపరమైన పరిస్థితులు నెలకొన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక దేశానికి సంబంధించి కూడా అట్టడుగు స్థానాల్లో పడిపోయినట్టు కూడా ఏదైతే గ్రూప్ చెప్తున్నటువంటి పరిస్థితులు.